హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజైతే మా బాబు థర్డ్ మంత్ ఫోటోషూట్ అయితే ఎలా చేస్తామో చూసేయండి. నేనైతే ఎమోజీస్‌తో అయితే చేద్దామనుకున్నా. అందుకోసం అయితే ఏ4 షీట్స్ తీసుకొని వాటినైతే రౌండ్‌గా సర్కిల్స్ కిందకైతే కట్ చేసుకున్నాను. నాకు ఒక్కొక్క షీట్ అయితే 2 సర్కిల్స్ అయితే వచ్చినియి. వాటి మీద అయితే స్కెచెస్‌తో అయితే డ్రా చేసుకున్నాను. ఒక్కొక్కటి ఒక్కో షేప్‌లో అనమాట. ఇక్కడ నా అవతారాన్ని అయితే ఇగ్నోర్ చేసేయండి. నేనైతే బాలేదు. మరి ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం పిల్లలతోటి అది తప్పదు కదా! అందుకని చెప్పేసనమాట. ఇక్కడైతే మొత్తం అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇదైతే మా బాబు కోసం చాలా కష్టం అనిపించింది నాకైతేని. ఇటు బాబుని చూసుకొని, ఇంట్లో చూసుకొని. కానీ అది కష్టమైనా కూడా ఇష్టంతో అయితే చేశాను. ఒక్కొక్కటి చూసారు కదా ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అనమాట. ఇవైతే మొత్తం సెలెక్ట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇవన్నీ చేసేసిన తర్వాత 3 నెంబర్ కోసం అయితే స్మాలీ చేయాలి. కానీ అయితే నా వల్ల అయితే అవ్వలేదు. నెక్స్ట్ గూగుల్‌లో అయితే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని దాన్నయితే ప్రింటౌట్ తీయించుకున్నాను కలర్ జిరాక్స్. తీసుకున్న తర్వాత అవైతే 3 నెంబర్ కింద పెట్టి నేను చేసినవి అయితే రౌండ్ షేప్‌లో అయితే పెట్టాననమాట. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మా బాబు ఫొటోస్ కూడా మంచిగా స్టిల్స్ అయితే ఇచ్చాడు. అస్సలు ఒక్కటి కూడా చెరపలేదు. చాలా జాగ్రత్తగా అయితే ఉన్నాడనమాట. అస్సలు దేన్నైనా చెరిపేస్తాడేమో, ఎలా తీయించుకుంటాడో ఏంటో అనుకున్నాను. కానీ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ మా బాబు ఫొటోస్ కోసం అయితే నేనైతే చాలా కష్టపడ్డాననమాట. నాకైతే బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.